దేవునికి పరిశుద్ధమైన జనముగా మనమందరము జీవించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి పరిశుద్ధమైన జనముగా, ప్రజలుగా మనమందరము జీవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవునికి పరిశుద్ధ జీవితము చాలా ఇష్టం. మామూలుగా మనుషులకు ఇష్టమైనది చాలా ఉన్నాయి. కొంతమందికి గుడ్డలు ఇష్టము, కొంతమందికి ఆహారం ఇష్టం, కొంతమందికి రంగులు ఇష్టము, కొంతమందికి డబ్బు ఇష్టము, కొంతమందికి బంగారం ఇష్టము. అట్లా రకరకాలుగా ఇష్టంగా ఉంటారు. కానీ దేవునికి ఇష్టమైనది ఏంటంటే నీలో పరిశుద్ధత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిశుద్ధత అనేది మన పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు విన్నాం. యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపములు కడగబడినప్పుడు మనం పరిశుద్ధంగా మార్చబడతాం. పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆత్మ ద్వారా కడగబడి పరిశుద్ధులుగా మార్చబడతాం. దేవుని వాక్యం ద్వారా ఉతక స్నానంతో మనము పరిశుద్ధులుగా మార్చబడతాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అయితే యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి పాపం నుంచి మనము పవిత్రపరచబడుతున్నామని, అలాగే పేతురు గారు రాసిన తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో పరిశుద్ధాత్మ వలన మరి కడగబడి పరిశుద్ధపరచబడుతున్నాం, నీతిమంతులుగా మార్చబడుతున్నాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో దేవుని వాక్కు ద్వారా మనము ఉతక స్నానము చేత పవిత్రపరచబడుతున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 3 విధములుగా మనం పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అయితే దేవుడు పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను నన్ను మనందరినీ నాకు పరిశుద్ధమైన జనముగా ఉండమంటున్నారు. ఆయన స్వాస్థ్యముగా, ఆయన సంపాద్యముగా నువ్వు ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. అందుకే దేవుడు పరిశుద్ధంగా ఉండమని కోరుతున్నాడు.